హలో ఎవ్రీవన్. మన ఇండియా ఆర్మీన్స్ అయితే మన కోసం చాలా కష్టపడుతున్నారు కదండి. సో మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో అమాయకులైన సాధారణమైన మనుషులు 27 మంది మన ఇండియా వాళ్ళని చంపేశారు. సో దానికోసమని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ ఉగ్రవాదులను చంపడానికి అయితే ప్లాన్ చేసి ఆపరేషన్ సింధూర అనేది కూడా సక్సెస్ చేశారు. సో మన ఇండియా వాళ్ళు ఓన్లీ ఉగ్రవాదులను ఒకటే చనిపోయేలాగా ప్లాన్స్ అయితే చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మనం చంపామనేసి మేము బదులుకు బదులు తీర్చుకుంటామనేసి అయితే చెప్పి ఇలా బాంబులు వేస్తామని అంటున్నారు. కానీ వాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరిని వదలము, సాధారణమైన వాళ్ళని కూడా అనేసి అంటున్నారు. సో మన కోసం చాలా కష్టపడుతున్నాం మన ఇండియా ఆర్మీ వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. సో ఈ విషయాన్ని అయితే మర్చిపోద్దండి. ఈ సంఘటన జరిగినప్పుడు నిన్న మన ఇండియన్ ఆర్మీ గోరంట్లకు చెందిన ఒక మురళీ నాయక్ అనే ఒక వ్యక్తి మన ఇండియన్ ఆర్మీ జవాన్ అమరులైతే అయ్యారు. సో అతని వయసు వచ్చి 25 సంవత్సరాలు. వాళ్ళకు కానీ పుత్రుడు, ఏకైక పుత్రుడు. సో ఈ శోభని అనుభవించలేక చాలా అయితే బాధపడుతున్నారు. జరిగిన వెంటనే కాకుండా మనం మర్చిపోకుండా 2 రోజుల తర్వాత ప్రతి ఒక్క ఆర్మీకి అయితే సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ కమెంట్ సెక్షన్లో జై హింద్ అని అయితే కంపల్సరీ కమెంట్ చేయండి. సో ఇలాంటి ఆర్మీ వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండడం వల్ల మన దేశాన్ని అయితే చాలా కాపాడుతున్నారు. జై హింద్ అయితే మీరు కంపల్సరీగా కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మన కోసం రేం పగులు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక నలుగురే వాళ్ళ ఫ్యామిలీ అని కాకోకుండా దేశమంతటా మన ఫ్యామిలీ అని వాళ్ళు కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మనమైతే కంపల్సరీగా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా మనం అభినందిస్తే మన దేశం ఎంతో మెరుగుపడుతుంది.